పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రజాప్రతినిధులు అధికారులు కోరారు. తెనాలిలో జరిగిన స్వచ్ఛత దివాస్లో పాల్గొని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. స్థానిక చంద్రావూరులోని సత్యనారాయణ లేక్ పార్క్ వద్ద ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రోడ్లు ఊడ్చి పరిసరాలను శుభ్రం చేశారు. పార్కు వద్ద ప్రదర్శన నిర్వహించి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ తెనాలి సహకారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్గా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ కె నిర్మల, మున్సిపల్ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సత్యనారాయణ పార్క్ దగ్గర ఈ కొత్తగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ అధికారులు కానివ్వండి, అలానే ఇక్కడ వాకింగ్ వచ్చిన ప్రజలు, సామాన్య ప్రజలు కానివ్వండి, అలానే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మాతో పాటు వాళ్ళందరూ కూడా ఇలానే మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైనా సరే మనం శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ కోరుకుంటున్నాం. అలానే మన ఆరోగ్యం మెరుగుపడాలంటే పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని కూడా నేను అనుకుంటున్నాను. అలా వచ్చి ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే ప్రోగ్రాన్ని ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ అధికారులతో కానీ సచివాలయం అధికారులు అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలాంటి నెలలో 3వ వారంగా శనివారం ఈ పార్కు కానివ్వండి, అలానే మున్సిపల్ ఆఫీసులు కానీ ఏదైనా సరే పరిశుభ్రంగా ఉంచాలని మేమందరూ ఈ రోజున శ్రీకారం చుట్టాం. అలానే అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మన ప్రదేశాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉండదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన ఎక్కడైనా కానీ ఈ పార్కులనే కాదు, ఎక్కడైనా సరే మన ఇంటి పక్కనైనా సరే పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి మరి ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే భాగంగా మరి ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మనం శుభ్రంగా మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుందనే భాగం ఇది. దీనికి గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతుంది. ప్రజలందరూ కూడా మరి దీన్ని గమనించుకొని చుట్టుపక్కల ప్రాంతాలని, మనం ఉండే నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. మేము ఈరోజు మా మున్సిపల్ ఆఫీసు, మా సచివాలయాలన్నిటి కూడా శుభ్రం అవుతున్నాయి, చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎక్కడైతే బాగా డ్రైన్స్ పట్టేసి ఇబ్బందికరంగా ఉన్నాయో అలాంటి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించబోతున్నాం. అదేవిధంగా గార్బేజీ చెత్త ఎక్కడన్నా లాంగ్ డేస్ నుంచి పేరుకుపోయి ఉంటేనుగా అలాంటివి కూడా శుభ్రం చేయించి వాటిని లిఫ్టింగ్, ట్రాన్స్పోర్ట్ ఆ కార్యక్రమాలు కూడా అవుతాయి. సో ఈ దినాన్ని స్వచ్ఛ దినంగా పాటించాలనేసి ఈరోజు చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్, వార్డు మెంబర్స్ మేమందరం కూడా మేము ముందుకు వచ్చాం. కాబట్టి